Welcome to Under Minecraft Hardcore Survival Series. ఇవాళ అయితే కొంచెం స్పెషల్ డే. ఇవాళ మనం మైనింగ్కి వెళ్ళిపోతున్నాం. ఊరే అది ఆర్మర్చుంది మొత్తంగా హెల్మెట్ బూట్ లెగీస్ అయితే కాపర్తో చేసా. ఇంకా కొంచెం ప్రొటెక్షన్ ఉండాలని ఐరన్ తోటి చేశాను చెస్ట్ ప్లేట్ అయితే. ఇంకా ఒక ఐరన్ షార్ట్ ఇస్తుంది ఎమర్జెన్సీకి. ఒకసారి చూడండి, ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి 10 కాపర్స్ మిగిలాయి. దీంతో తర్వాత ఎప్పుడైనా పని రావచ్చు. ఇక్కడ పెట్టేద్దాం. బ్లాక్స్ కూడా తీసుకెళ్ళాను మంచిది టార్చెస్ చేసుకోవడానికి. మంచిగా టార్చెస్ అయిపోతాయి. అన్నట్టు గైస్ నీకు చెప్పడం మర్చిపోయాను. నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇస్తున్నా. నా మైన్క్రాఫ్ట్ వరల్డ్లో ఒక స్పెషల్ ఏంటి వస్తుంది. అదేంటి చెప్తే మీకు ఆ పాయింట్ ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉందో చెప్పండి. 1 2 3 జస్ట్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి మీరేం గమనించాను. అక్కడున్న స్పైడర్ స్కెల్టన్ అయితే కాదు. ఓహో ఇదేంటి నా పడుతుంది. నడపాలి గాయస్ త్వరగా. అమ్మ జస్ట్ మిస్ గాయస్ తప్పుతున్నాం. అక్కడ స్పైడర్ అక్కడే ఉంది. ఏంటో భయపడుకోండు. అలాగే ఇప్పుడు కాపర్ ఆర్మర్ ఉంది. ఆయన కొంచెం భయం గాయస్. ఇది హార్డ్కోర్ పీస్ కాబట్టి ఒకసారి పైకి వెళ్ళి చూసొద్దాం గాయస్. మాప్స్ ఎంత తిరుగుతున్నాయో ఒక్కటి ఉంది. దీని పని అయిపోయింది. స్పైడర్ పని అయితే ఖతం. ఇంకా మనం గుడ్ నైట్ గాయ్స్. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇప్పుడు మైనింగ్కి అయితే వెళ్దాం. వచ్చింది గాయ్స్. జాంబీస్ ఎండకి వెళ్ళి తగలబడిపోతున్నాయో. ఇది అకేషియా భయం కాబట్టి అకేషియా ట్రీ ముందు కాలిపోకుండా తప్పించుకుంటున్నాయి. గైస్ ఫస్ట్ టైం ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం లేనట్టు అనిపిస్తాడు గైస్. నిజానికి ఆ కొండలు ఈ సీనరీ భలే ఉంది గైస్ ఇటు సైడ్. అందుకే నేను దీన్ని చూస్ చేసుకున్నా. మీరు నన్ను కామెంట్ సెక్షన్లో మెంటల్ వాటర్ కామెంట్ చేయకండి. సరే కానీ మైనింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్దాం. నీకెందుకు ఆ మైనింగ్ ఏరియా నుంచి బోర్ కొట్టడం అని నేను అక్కడికి వెళ్ళక ఇంకా రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను గాయస్. సో గాయస్ ఇప్పుడైతే నేను 25 లెవెల్లో ఉన్నాను గాయస్. ఇందులో ల్యాబ్ దొరుకుతుంది ఈ లెవెల్లో కాబట్టి ఇంకా రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మిగతా టైంలో కూడా ఆ కేవ్లోకి వచ్చాను అని రికార్డింగ్ చేయడం మర్చిపోయాను. వచ్చేసాను గైస్. ఇదే ఆ కేవ్ నేను చెప్పింది. ఫస్ట్ కోఆర్డినేట్ పెట్టుకోవాలి ఎందుకంటే మంచిది. ఓకే గైస్ కోఆర్డినేట్ స్క్రీన్ షాట్ తీసుకున్నా. అన్ని చోట్ల లైటింగ్ పెట్టున్నా. మాప్ సెన్స్ స్పాన్ అవ్వకుండా ఇక్కడ పైన కాపర్. ఒకసారి చిన్న గైస్ టెక్స్చర్ ప్యాక్ మార్చినప్పటి నుంచి నా వాటర్ కలర్లో ఉంది. కొంచెం బాగానే ఉంది కలర్. అంత లేకపోయినా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాపర్ మైనింగ్ చేద్దాం గాయస్. ఇంకా ఇది ఐరన్ కానీ ఇంకేం లేదు. నిజానికి అయితే నేను ఐరన్ మైనింగ్ వచ్చాను గాయస్. కానీ ఇక్కడ చూస్తే ఆయన
ఐరనే లేదు. ఓకే గాయ్, కానీ కాపర్ టెక్ దొరుకుతుంది. ఇంచెస్ ఐరన్ ఉంటున్నాను. అయితే లేదు కాపర్ తప్ప. ఇప్పుడు ఎట్ సైడ్కి వెళ్ళారు గాయ, డీపర్కి వెళ్దామా హయ్యర్కి వెళ్దామా? స్ట్రైట్గా ఒక ఐరన్ ఓర్ ఉంది కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్, హయ్యర్కే వెళ్దాం. డీపర్లో మాబ్స్ ఎక్కువ స్పాన్ అవుతాయి. ఒక్కోసారి డీప్ డార్క్ ఓమోగా స్లీపర్. అమ్మయ్య, నేను చూడనట్టుంది. చూస్తా అంటే ఒక బాంబులో పెళ్తే ఇక్కడ వచ్చేటప్పుడు ఎక్కువ టార్చ్ చేస్తే ఆడుతుంది గాయ. తప్పు చేశాను నేనే. నా దగ్గర ఎక్కువ కోల్ ఉంది, టార్చ్ చేసుకోవాల్సింది. ఒకే ఒక ఐరన్ ఓర్. ఒకటి లేదు గాయస్, ఇక్కడ ఐరన్ సామాగ్రియే ఉంది, ఒకటే ఉంది. ఇంకెళ్ళిపోవడం అనుకుంటున్నా. లెట్స్ గో మైనింగ్. ఓషన్ ట్రీ ఉందంటే బాగుండేది గాయస్, అదైతే ఎక్కువ దొరికింది. కోల్ ఎక్కడ లేదే. ఎప్పుడున్న పర్టికులో కోల్ కావాలి. ఏంటంటే కాపర్ అండి. ఈ అప్డేట్లో కాపర్ కూడా ఎక్కువ వాల్యూబులే. ఈ మనకి ఐరన్ దొరికితే ఎంత హ్యాపీగా అవుతాం, అంతే హ్యాపీ ఇప్పుడు కాపర్ దొరికిన. కాబట్టి ఇంతకుముందు అయితే కాపర్ దొరికితే కాపర్ వచ్చిందంటే ఐరన్ దొరకలేదు కనీసం అని నిరాశపడేవాడిని. ఇప్పుడు ఈ అప్డేట్లో కాపర్ వాల్యూ వచ్చేసరికి ఇంకా మైనింగే. చూస్తుంటే ఆడొక గ్రావెల్ వచ్చింది, నా టార్చ్ పడిపోయింది. ఇక్కడ చూస్తుంటే అమ్మో ఫ్రిడ్జ్. ఇప్పుడు నేను క్విట్ చేసిన సమస్య, ప్లే సజెస్ట్ చేసిన సమస్య, రెండిట్లోని సమస్య ఉంది గైస్. నాకు ఒకవేళ ప్లే చేస్తే ఇది హార్డ్ కోర్ కాబట్టి చనిపోతాను, అప్పుడు ఈ వరల్డ్ని డిలీట్ చేయాల్సి వచ్చేది. ఒకవేళ కనుక నేను క్విట్ చేస్తే మళ్ళీ అవుట్ అవుతా. ఇప్పుడు రెండిట్లో ఏం చేయాలి గైస్? క్విట్ చేయాలా చేయాలా? ప్లే చేద్దాం. పరిగెట్టు. అయిపోయింది గైస్.